ఓం నమ శివాయ నమ. జాయ్ పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతీ పలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసిద్ధిని సిద్ధి కురు కురు స్వ కుర్రో కుర్రు కొట దేవత అమ్మ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు. జాయ్ కొండ దేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మార్చి నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ విధంగా వెళ్తే వీళ్ళకి కలిసి వస్తుంది. మరి కొన్ని కళ్యాణాలు కూడా దగ్గరకు వచ్చి ఆగిపోవటం, కొన్ని వ్యాపార ఉద్యోగంలో కూడా కొన్ని ఇబ్బందులు కావటం, రావాల్సిన డబ్బులు చేతికి రాకోకుండా పోవటం, చేతుకుంటూ అప్పు ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి రాకోకుండా ఉండటం, మరి రాజకీయ విషయాల్లో కూడా అనేకమైన కొన్ని సమస్యల గురించి ఎదురు కావటం, మరి వాళ్ళు చేయాల్సిన వ్యాపార ఉద్యోగ విశేషాల్లో వ్యవసాయ రంగంలో కూడా అనుకూలం లేని దానివలన మరి ఈ అన్నిట్లో ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్తున్నాము. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం అనేది ఉంటుంది. కాబట్టి మనిషి పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి వాడి టయాలను బట్టి కొన్ని మనం తెలుసుకోవాలి. మరి జ్యోతిష శాస్త్రం అంటే ఇది 3వ నేత్రంతో సమానం. కాబట్టి చాలామందికి ఏముందిలే అనుకుంటారు. కాబట్టి దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు, నమ్మకంతోనే ఏదైనా అవుతుంది. కానీ నమ్మకం లేనిది భగవంతుడు వచ్చి చెప్పినా కూడా మనం వినుకునే పరిస్థితిలో లేవు. అదేవిధంగా ఈ 12 రాసులకి మనం ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమం అసలు ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ. 2026 ధనుసు రాశి ఫలితాలు మార్చి నెల. మరి ఈ మార్చి నెలలో అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానబలము, యోగ బలము. స్థానబలం అనగా ఇలా జాతక యోగంలో అనేది ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు, ఎన్నో రోజుల నుంచి వీళ్ళు కలలుగనే టయాలు దగ్గరికి వచ్చినాయి. మరి వీళ్ళకి మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తర పాద నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా, ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటారు. మరి నమ్మిన వాళ్ళు, సాకారం చేస్తున్న వాళ్ళు వీళ్ళకి చాలా డిస్టర్బెంట్ చేస్తుంటారు. మరి వీళ్ళకి విద్యారంగంలో చూస్తే ఎక్కడ పోయినా కూడా రాంబాణం మాదిరిగా చదువు, తెలివితేటలు అన్నీ చాలా బాగుంటాయి. కానీ భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు ఎక్కువగా కనబడుతుంటాయి. లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన ఆలోచనలు, కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఇంట్లో ఎంత కష్టపడ్డా కూడా ఒక ప్రతిఫలం లేకుండా అయిపోతుంటుంది. మరి వీళ్ళకి వ్యాపారంలో చాలా బాగుంటుంది, ఉద్యోగంలో బాగుంటుంది, వ్యవసాయంలో బాగుంటుంది, రియల్ ఎస్టేట్లో బాగుంటుంది. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా అవలీలగా పూర్తి చేయాల్సిన కళ అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది. మరి ఏది చేసినా కూడా ఫలించుకోకుండా వీళ్ళ కుటుంబం మీద ప్రజాఘోష అనగా ప్రజల దిష్టి ఎక్కువగా ఉంది. ఆ ప్రజాఘోష వలన లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, మరి వీళ్ళు ప్రేమించిన స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రేమించారనుకోండి, ఆ ప్రేమ వల్ల చాలా లోతులోకి వెళ్ళిపోయి దానివల్ల ఎన్నో సమస్యలు అయిపోయి, మరి ప్రేమ అంటే ఒక 4 సార్లు సినిమాలకు వెళ్ళి ఒక 4 సార్లు పార్కులు తిరిగి వచ్చినంత మాత్రంలోనే ప్రేమ కాదు. ప్రేమ అంటే ఎదుటి మనసులో ఉండాల్సిన భావ్యము, ఆయన మనసులో ఉన్న విధానం తెలుసుకునేదే ప్రేమ. ఆడపిల్ల మనసులో తెలియాలంటే చాలా కష్టం. ఆమె మనసులో ఉండాల్సిన ఆలోచనను తెలుసుకోవాలి. మరి మగవాడి మనసులో నుంచి ఏముందో తెలుసుకోవాలి. తొందరపడి గబగబా చేసుకొని ఇబ్బంది పాలు కాకూడదు. కాబట్టి ఎన్ని రోజులు లేట్ అయినా కూడా కళ్యాణం అయ్యే మార్గం చేసుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ అవసరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు పెళ్ళి విశేషంగా ఎత్తరంగానే మా నాన్నగారు ఉద్యోగం కంప్లీట్ అయిన తర్వాత చేయమన్నారు, నాకు ఉద్యోగం బిగినీస్ పూర్తి అయినాక చేయమన్నారు, నన్ను ఇట్లా విదేశాలు వెళ్ళమన్నారు అని ఏదో ఒక వంక పెడుతుంటారు. దానివల్ల వీళ్ళు ప్రేమించిన ప్రేమిక ఒక అర్థం లేకుండా అయిపోతుంటుంది. అందువల్ల మీరు ప్రేమించి మోసపోవద్దండి.
ప్రేమించేటప్పుడే కొంచెం ఆలోచన చేయాలి. ఆలోచించి కొద్దిగా లేట్ అయినా కూడా ఆ దోషం వలన ఇలా పేరు బలంలో చూసుకుంటే చాలా వరకు నాగసర్ప దోషాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ దోషం వల్ల ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా వీళ్ళకి చేతి కాడుకు వచ్చి నోటికి అంతకు. ఎవరు ప్రేమించినా వాళ్ళు మనకు డిస్టర్బెంట్ అవుతుంటారు. ఎవరు అభిమానించినా కూడా వాళ్ళ నుంచి మనకి విరోధాలు. ఇంట్లో మనశ్శాంతి ఉండదు. మానసికమైన ఒత్తిళ్లు ఎక్కువగా కనబడుతుంది. ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతున్నారు. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ముందే మీ పని మీ చేయాల్సిన కార్యక్రమం పబ్లిక్ చేసిన దానివల్ల మీకు ఆ విధంగా ఇలా జాతక యోగాన్ని బట్టి జరుగుతుంటుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా పూజించాల్సింది, వీళ్ళు ఏ కార్యక్రమం కానీ ఏదైనా కానీ ఓం నమ శివాయ శివయ్యని పూజించాలి. శివయ్యని పూజించినట్టుకైతే శివుడాజ్ఞ లేనిది సేమైనా కుట్టదంటారు. ఆ విధంగా ఆ శివయ్యని పూజా బలం మీరు చేసినట్టుకైతే మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతమైపోతాయి. మైండ్ బాగుంటుంది, మనసు బాగుంటుంది, లక్ష్మి నిలబడుతుంది, కళ్యాణాలు అనుకున్న టయానికి మీకు విజయవంతం అవుతాయి. మరి మీరు ఏది చేసినా కూడా మీకు చేతికాడికి వచ్చి కొన్ని పనులు చేయజారిపోతున్నాయి. ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి పోయినా ఏ పూజా బలం చేసినా మీకు ఫలించుకోకుండా అయిపోతుంటుంది. మరి ఎందువల్ల అవుతుందా అనేది మీ మనసులో చాలా వరకు సందేహాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి మరి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే పనులు ఏముంది, ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది కూడా జాతక చక్ర గణితం వేసి చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం. మరి ఏ సమస్యకైనా కూడా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి తొందరపాటు వల్ల ఎన్నో ప్రమాదాలు, ఎన్నో నష్టాలు ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్ ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ జాతకం చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. 2026 మార్చి నెల మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి పూర్వాభద్ర నక్షత్రము 4 పాదములు అనగా, ఉత్తరాభాద నక్షత్రము 4 పాదములు అనగా, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు. మరి ఈ మీనరాశిలో 14 ఆదాయము, 11 ఖర్చు, రాజపూజిత 7, అవమానాలు 2 అనగా ఇలా జీవిత కెరీర్లో వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఐడియాలు చాలా పెద్ద పెద్ద ఐడియాలు వేస్తుంటారు. రేపు వాన వస్తుందంటే ఇవాళ వరకు రెడీ చేసుకుని పెడుతుంటారు గొడుగు. ఎందుకంటే జాగ్రత్త, ముందు జాగ్రత్త. అలాంటి జాగ్రత్త పరులు. మరి వీళ్ళు ఇంత జాగ్రత్తగా ఉండవలసిన వాళ్ళు అనుకోకుండా స్త్రీ విషయంలో వచ్చేసి లేనిపోయిన సమస్యలోకి పడిపోతుంటారు. భార్య సమస్యకు వచ్చి రాగానే లేనిపోయిన ఒక స్త్రీ నుంచి లేనిపోయిన సమస్యలు కొంచెం రాబోతున్నాయి. ఇలా కెరీర్లో చాలా వరకు ఇబ్బందిమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. మన విద్యా రంగంలో చూస్తే మంచి విద్య, తెలివితేటలు చాలా బాగుంటాయి. ఉద్యోగపరంగా, బిజినెస్ పరంగా ఏది చేయాలన్నా, ఏదన్నా పట్టుకోవాలన్నా, దాన్ని సాధించాలన్నా ఓపికతో చేస్తారు. నిదానం అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి వీళ్ళు పేరులో ఒక పెద్ద ఇల్లు కొనుక్కోవాల్సిన జాతకం కనబడుతుంది. ఒక స్థాన చలనం కానీ, ఒక ల్యాండ్ కానీ, ఒక వ్యవసాయమైనా కానీ, లేదు ఒక పంట భూమి అయినా కానీ ఇలా జాతక యోగంలో అభివృద్ధికి అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఎన్ని రోజుల నుంచి వీళ్ళు పూజా బలాలు చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవుడి గుడికి వెళ్ళినా, ఏ పూజా బలం చేసినా ముందుకు రాకుండా, వెనక్కి పోకోకుండా, మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిళ్లు కొన్ని కనబడుతున్నాయి. మరి ఆ లక్ష్మమ్మవారు వీళ్ళ చేతుల్లో ఎక్కువగా నిలబడుకోకుండా చేసే కార్యక్రమం కొంత ఇబ్బందిమైన సమస్యలతో పోరాటం జరుగుతుంటుంది. మరి ఏది చేసినా, ఎక్కడికి పోయినా కూడా గ్రహాలు కొన్ని అనుకూలంగా లేవు. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే గురు బలం తగ్గింది. కాబట్టి వీళ్ళు ఎవరిని ప్రేమిస్తారో, ఎవరిని అభిమానిస్తారో అటు నుంచి వీళ్ళకి సమస్యలు వస్తుంటాయి. ఏ కార్యక్రమైనా కానీ నమ్మాలి, కానీ నమ్మకం అనేది ఇంపార్టెంటే. కానీ ఆ నమ్మకంతో కూడా మనం కూడా కొంచెం చేయాలి. ఇది నమ్మితే మనకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అని కూడా కొంచెం వెనక ముందు ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇలా జాతకంలో రియల్ ఎస్టేట్లో కొన్ని మార్పులు రాబోతున్నాయి.
మరి రాజకీయ విశేషాల్లో కూడా కొన్ని పార్టీ మార్పులు కొన్ని రాబోతున్నాయి. వీళ్ళు చేసే పార్టీ కాకుండా కొత్త పార్టీకి వెళ్ళాల్సి వస్తుంది. లేదా ఇంత పాత పార్టీ అయినా కూడా వేరే దాంట్లో వెళ్ళే సిచ్యువేషన్లు వీళ్ళ జాతక యోగంలో కనబడుతున్నాయి. కాబట్టి కుటుంబ రంగంలో కొంచెం మనశ్శాంతి కొంచెం కోల్పోయారు వీళ్ళు. కుటుంబంలో అనేది ఒకళ్ళ మాట ఒకళ్ళకి అనుకూలంగా లేని దాని వలన ఎంత సంపాదించినా కూడా ఇంట్లో గౌరవార్థం లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మానసికమైన ఒత్తిడితో సమస్యలతో సతమతం అయిపోతుంటారు. ఇలా సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళందరికీ మంచి యోగము, మంచి స్థానము, లక్ష్మి నిలబడాల్సింది. చేసే కార్యక్రమాలు ముందుకు రావాలి. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఎలాంటి ఇబ్బందులు అనేది లేకోకుండా, అనుకునే పని చేసే కార్యక్రమం అభివృద్ధి రావాలంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్ని కావాలంటే మనకు దక్కవు. కాబట్టి చాలామంది కొన్ని ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల అప్పులు చేసి క్రెడిట్ కార్డు ద్వారాగా కొన్ని అప్పులు తెచ్చుకొని దాన్ని కట్టలేక ఒక అప్పు కాకపోతే ఇంకో అప్పు, ఇంకో అప్పు కాకపోతే ఇంకో అప్పు, అలాగే చేసుకుంటూ పోతూ వాళ్ళ కెరీర్లో ఉండవన్నీ నాశనం చేసుకొని బాధపడుతూ ఉంటారు. కాబట్టి మీరు చేసే ఒక పని, ఒక క్రెడిట్ కార్డు మీరు వాడేటప్పుడే దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. మన దగ్గర 4 డబ్బులు ఉంటేనే మనం దాన్ని యూజ్ చేయాలి. మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనకేం కాదులే, మనకి ఉన్నారులే స్నేహితులు బంధువులు ఉన్నారులే అనుకొని మన అశ్రద్ధగా ఆలోచించినట్టుగైతే మనం అడిగిన స్నేహితుడే మనల్ని ఎత్తిని చేయబెడతాడు, మన అడిగిన మిత్రుడు మనల్ని ఇబ్బంది పెడతాడు. ఆ టయానికి మనకు అందుకోకుండా ఉంటే దానికి వడ్డీకి వడ్డీ, వడ్డీకి చక్ర వడ్డీ, చక్ర వడ్డీకి భూచక్ర వడ్డీ, ఆ విధంగా ఎక్కువైపోయి దానివల్ల లేనిపోయిన సమస్యలు తెచ్చుకొని దానివల్ల ఎన్నో ప్రాణాలు పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు మన ఇంటికి వస్తారంటే మనం ఏమనుకుంటాం, దగ్గర మనకు స్నేహితులు బంధువులు అందరి దగ్గర మనం వాల్యూ పోతుంది కదా అని భయపడి ఇంకా అప్పు తెచ్చి పెట్టి ఎన్నో నష్టాలు పోతుంటారు. ఇలాగ మీరు నష్టపోవద్దండి. ఏదైనా సరే మీ దగ్గర వెనక ఉంటేనే ముందు అడిగేయండి. వెనక లేనిది మీరు యూజ్ చేసుకొని ఎవరో కారు కొన్నాడు, ఎవరో ఇల్లు కొన్నాడు, ఎవరో ఏదో చేశాడని మీరు వాళ్ళని చూసి మీరు మోసపోవద్దండి. కాబట్టి వాళ్ళ శక్తి ఉంది కొన్నారు, మీకు శక్తి లేదు కాబట్టి మీ శక్తి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి, ఎన్నో ప్రాణగండాలు ఉంటాయి. ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? తప్పకుండా మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఎలా ఉందో, ఎలా జరుగుతుందో అనేది కూడా మొత్తం చూసి, అన్ని విషయాలు చూసి జాతక చక్రం వేయబడును, చూసి చెప్పబడును. ఎలాంటి యంత్రమైనా కూడా పూజా బలాలు చేసి మీకు ఆ యంత్రాలు ఏ యంత్రానికైనా కూడా పూజా బలం చేసి దానికి ప్రాణశక్తిని పూజా బలం చేసి మీకు కొరియర్ ద్వారాగా పంపించగలుగుతాం. మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.